గత ప్రభుత్వం ఆటో మిత్ర పథకం పేరుతో డ్రైవర్లకు ఒక చేత్తో 10,000 రూపాయలు ఇచ్చినట్లే ఇచ్చి మరో చేత్తో ఫైన్లు, ట్యాక్సులు, పెరిగిన ఇంధన ధరల రూపంలో లక్షలాది రూపాయలు దండుకున్నారని మండిపడ్డారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మార్టేరులో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు వారి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తుందని ఆయన అన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సులు నడపడం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారని ముఖ్యమంత్రి గమనించి ఆటో డ్రైవర్ల సేవా పథకానికి శ్రీకారం చుట్టారని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా స్వశక్తితో నిలబడే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా ఆటో యూనియన్ నాయకులు చేసిన విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుని భవిష్యత్తులో మరిన్ని రాయితీలు కల్పించేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, అది తన బాధ్యతగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో ఏదైతే ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా వేలాది మందిని, లక్షలాది మందిని సురక్షితంగా తమ తమ గమ్య స్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆర్థిక లబ్ధి చేకూర్చాలనేటువంటి ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, అంటే గత ప్రభుత్వం 10,000 రూపాయల చొప్పున ఇస్తే దానిని 50% పెంచి 15,000 రూపాయల చొప్పున ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,91,000 మందికి 460 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్ల సోదరులందరి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో చూస్తే ఆ రోజు కేవలం 2,60,000 మందికి మాత్రమే, అది కూడా ఆ రోజు అకౌంట్లో పడినటువంటి డబ్బు చూస్తే 260 కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం 260 కోట్లు ఇస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమంలో మీకు అందించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మొన్న కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నేను రాజమండ్రి కానీ ఇట్లా తిరిగినప్పుడు అక్కడున్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఈ యొక్క ఫోటోలకి, ఫ్లెక్స్లకి ఏదైతే ఫలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేస్తూ ఆ రోజునటువంటి ఆటో కార్మికులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది, ఈరోజు మాకు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. గత ప్రభుత్వంలో కూడా ఒక చేత్తో మాకు 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి గత పాలనలో మేము చూసాం. ఆ రోజు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలతో నిండినటువంటి రోడ్లు, గుంతల రోడ్లతో మా ఆటోలను తిప్పి సంవత్సరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు గుంతల రోడ్ల వల్ల మాకు సంవత్సరానికి ఖర్చు అయినటువంటి పరిస్థితి గత పాలనలో మేమందరూ కూడా చూసాం. ఆ రోజు ఆటో తీసుకుని రోడ్డు మీదకి వస్తే సంవత్సరానికి మినిమం 15,000 నుంచి 20,000 రూపాయలు ఫైన్లు విధించి వాటి బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ట్యాక్స్ రూపంలో ఇంకొక 15,000 రూపాయలు మా మీద గతంలో భారం పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని చెప్పి ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల కంటే కూడా డీజిల్, పెట్రోల్ మీద రోడ్ ట్యాక్స్ పేరు చెప్పి ధరలు పెంచడం ద్వారా
సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద అధికంగా మేము నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మాలో ఎవరికైనా కొంచెం మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని దాన్ని కూడా మద్యం రేట్లు కూడా విచ్చలవిడిగా పెంచి ఆ రకంగా మా ఆరోగ్యాన్ని కొల్లగొట్టాడు, మా యొక్క జేబులను కూడా కొల్లగొట్టాడు. అంటే ఈ రకంగా గుంతల రోడ్లతో రిపేర్ల నిమిత్తం అవనివ్వండి, ఫైన్ల నిమిత్తం అవనివ్వండి, ట్యాక్సుల నిమిత్తం అవనివ్వండి, మరి ఏదైతే మద్యం ధరలు పెంచి నాసిరకం ధరల వల్ల కానివ్వండి, ఏదైతే మొత్తం ఏ రకంగా చూసినా కూడా మాకు ఇచ్చింది 10,000 అవుతే లాక్కున్నది 1,00,000 రూపాయలు గత పాలనలో జరిగిన పరిస్థితి అని చెప్పి ఆటో డ్రైవర్లు కూడా మరి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే 1983లోనే పెద్ద విప్లవం అనుకున్నాం. దాన్ని మించి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా 175కి 164 సీట్లు, 93% స్ట్రైక్ రేట్తో మన రాష్ట్రంలో విజయం సాధించామని అంటే, అందులో పర్టికులర్గా మన ఉభయ గోదావరి జిల్లాల్లో 100% స్ట్రైక్ రేట్తో కూటమి అభ్యర్థులు గెలుపొందారని అంటే, ఈ రకంగా గత 5 సంవత్సరాల రాక్షస నియంతృత్వ నిరంకుశత్వ పాలన గురించి ప్రతి ఆటోలోనూ మీరు చెప్పినటువంటి విషయాల్ని ప్రజలు కూడా ఆలకించడం ద్వారానే ఈరోజు మేము కూడా మరి శాసనసభ్యులుగా గెలవడం కానీ ఈరోజు ఈ స్థానం నుండి మైక్ మాట్లాడుతున్నామనంటే మాకు ఇచ్చినటువంటి అధికారంలో మీరు భాగస్వాములే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా మేము కూడా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈరోజు